మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని నీడ మీకోసం పెట్టిన, మీరేమో నన్ను రమ్మంటున్నారు. మీరందరూ నీడలో ఉండండి. రేపు అందరూ ఓటేస్తున్నారు కదా నాకు. మరి నాకు తెలిసింది, నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది, అంటే తల్లిదండ్రులు చాలా మంది తెలుసుంటుంది ఎవరు. మహేషా ఉంటా, ఊరికి ఒకటి ఉండాలా. మాకు నేర్పించింది, మీరు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే కదా అయిపోయినట్టేనా. ప్రజల్ని చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, అవసరాలు తీర్చాలి, అందుబాటులో ఉండాలి. ఇది నా పెద్దలు నాకు నేర్పించింది. కానీ సంతోషం, నా గురించి ఆలోచిస్తూ నీడకు రండి అన్నారు. నేను కాదు, మీరందరూ నీడలో ఉండాలా. ఇది పెద్ద ఎండ కాదు, మీరందరూ మన జగనన్న 5 సంవత్సరాల క్రితం అందరం ముఖ్యమంత్రిని చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, తనేంటో నిరూపించుకున్నాడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేదు, కష్టాలకి కుంటి సాకులు చెప్పలేదు. కరోనా వచ్చింది, ఆర్థికంగా అంటే ఆయన ఉన్న క్షేమ పథకం, ప్రజలకు అవసరమయ్యే పనులు ఆలోచన రాదు, చేయాలనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎలక్షన్ ముందర హామీలు ఇవ్వడానికి పనికి వస్తుంది. హామీలు ఇస్తాడు, ఎలక్షన్స్ ఎన్నికలు అవుతాయి, ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోతాడు. గుర్తుంది కదా, రుణమాఫీ 2014లో ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన చెప్పాడు. అది వరకు మంత్రిగా కూడా పనిచేయాల. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాలు, స్థితిగతులు తెలుసుకోవాలని 3648 కిలోమీటర్లు ఇడులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడిచాడు. అక్కడే తెలుసుకున్నాడు. తెలుసుకున్న విషయాలు ఇది మన ప్రజలకు అవసరం అని ఒక 4 పేజీల మేనిఫెస్టోలో పెట్టి అది చెప్పిన మనిషిని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి ఇతన్ని నమ్మొచ్చు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 175కి 151 సీట్లు ఇచ్చారు. అప్పుడు దాకా పనిచేయాల, ప్రతిపక్షంలో ఉన్నాడు. 151 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి అయి ప్రతి హామీ నెరవేర్చాడు, ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. తీయకుండానే 151 సీట్లు ఇస్తే ఇప్పుడు ఎన్ని వాళ్ళు మీరు కదా. అందుకనే ఆయన నడుస్తాడు వై నాట్ 175 అని. అది అర్థమైందా? ఏదో బాబుని తీసేయాలను, బాలకృష్ణ పంపించేయాలను, వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది, ఎవరో ఒకరి మీద చెప్పాలి కదా. కానీ ఇంత నమ్మిన ప్రజలు ఇంత మేలు చేస్తున్నప్పుడు వై నాట్ 175? అపోజిషన్ చేయాల్సిన పని వాళ్ళు చేయటంలో, ప్రతిపక్షంలో ఉండి
అమ్మఒడి పెట్టాడు పిల్లల చదువు కోసం. అది వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అన్నాడు. స్కూల్ బాగలేదనంటే వేల కోట్ల రూపాయలు నాడు నేడు కింద పెట్టి రూపురేఖలు మార్చాడు. అది అప్పుల పాలవద్దంటాడు. ఎన్నికలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇస్తున్నాడు, నేను 4 ఇస్తాను అంటాడు, 4 ఇస్తాను అంటాడు. అప్పుడు అప్పుల పాలైంది. ఇప్పుడు ఏమవుద్ది? ఇచ్చేది లేదు, పట్టేది లేదు. ఎన్నైతే ఏముంది చెప్పడానికి? ఇది చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకి కూర్చొని ఒక పెద్ద పుస్తకం తయారు చేస్తాడు. హామీలు, నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా మోసం చేయాలి. ఇక్కడంతా యువత కనబడుతుంటారు. బాబు కావాలంటే జాబు కావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు కానీ ఇవ్వలేకపోతే అప్పటి వరకు నిరుద్యోగ భృతి అన్నాడు. ఎంతమంది గుర్తుంది? నీకు అన్ని గుర్తుంటాయి. 2000 ఇస్తా అన్నాడు. నెలకు 2000 నిరుద్యోగ భృతి, అంటే ఉద్యోగం చూపించే వరకు. ముఖ్యమంత్రి అయ్యాడు, ఉద్యోగాలు పోయినాయి. అవునా కదా? సరే 2000 అది ఇచ్చాడా? ఎవరికన్నా ఇచ్చాడా? ఇవ్వలా. ఇప్పుడు ఆమె కొత్తది ఇచ్చాడు తెలుసా? నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తాడంట. ఏది 2000 ఇవ్వనాయన? అంటే ఆయన ఏమనుకున్నా అంటే ప్రజలు మర్చిపోయారు, నిరుద్యోగ భృతి 2000 ఇస్తానన్నాను, ఇవ్వలేదు, మర్చిపోయారు, ఈసారి 3000 ఇస్తాను అంటాడు. అసలు మైండ్ ఉందా? పని చేస్తుందా? డాక్టర్ దగ్గర తీసుకుపోండి. లేదు 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 అని ఇక్కడ అంటే ఎట్లా? బాబు వస్తే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చిన తర్వాత జాబ్ ఇచ్చాడు కదా, కొడుకు ఇచ్చాడు కదా. నిరుద్యోగ ఎవరికి పని పాట లేకుండా చదువుకున్నాడు, మరి ఆయన చదివాడో లేదో కానీ ఇంట్లోనే ఉన్నాడు కదా. మొదట నా కొడుకు ఇస్తానా అన్నాడు, 3 శాఖలు అంటగట్టాడు, ఎమ్మెల్సీ పదవి పెట్టాడు. ఇన్ని చేసిన తర్వాత ఇంకా రాష్ట్ర యువతకి ఏం సంబంధం? మా వాడికి ఇస్తే యువత అందరికి ఇచ్చినట్టే, అంతే కదా? అవును, మనవాడికే. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఏంటి, ఈసారి స్లోగన్ ఏంటి? షూరిటీ అది బాబు గ్యారంటీ భవిష్యత్తు కాదు, భవిష్యత్తు గ్యారంటీ. ఎవరికి? మీరు చెప్పిన మనవాడికే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు. భవిష్యత్తు గ్యారంటీ మనవాడికి, కొడుకుది అయిపోయింది. ఉంటాయి ఉంటాయి సాయంత్రం సైదాపురంలో పెద్ద ర్యాలీ పెట్టి హెడ్ క్వార్టర్స్ గా అక్కడ క్లోజ్ చేస్తున్నాం. కానీ ఇంతమంది ప్రేమాభిమానాలు నా మీద గుప్పిస్తున్నప్పుడు మీతో 2 మాటలు మాట్లాడాలని. మామూలుగా అయితే ఏదో ఇంటికి వెళ్ళేసి మధ్యలో నాకు ఇష్టమైన కప్పు కాఫీ తాగిపోదాం అన్నారు. సడన్ గా ఇంతమంది వచ్చారు, మైక్ ఇచ్చారు. ఈ మధ్య బాగా నాకు కూడా అలవాటు అయిపోయింది, మైక్ పట్టుకుంటూ వదులుతాంలే. కానీ ఇప్పటికి కూడా నేను మాటల మనిషిని కాదు. నేను మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. పని చేసి చూపిస్తా. ఒక టైంలో సగం సైదాపురం వెంకటగిరి కింద ఉండేది, ఇప్పుడు పూర్తి మండలం మన నియోజకవర్గంలో ఉంది. అభివృద్ధి అనేది నియోజకవర్గమే మర్చిపోయింది.
15 సంవత్సరాలుగా. ఇది 1 సంవత్సరం క్రితం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత, ఇన్ఛార్జిగా వేశారు అప్పుడు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగింది. గత ఎన్నికల్లో పంపించిన మనిషి ఒక మంచి వ్యక్తి అనుకొని పంపిస్తే గెలిచిన తర్వాత స్వలాభం కోసం మంత్రి కాలేదనే అక్కసుతో అభివృద్ధి జరపలేదు కదా, ఆటంకం కలిగించాడు. మీకు తెలియదు, కొన్ని నియోజకవర్గాల్లో అయితే జరిగే పని కూడా ఆపాడు. అంటే దానిలో నాకేంటి లాభం అన్నట్టు. ఇది వాస్తవం. మర్లపూడి కూడా ఉందంటే దానిలో, ఇది ఈరోజు నేను తెలుసుకున్నా. ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ఆయన కథలుగా చెప్పుకుంటున్నారు అనమాట. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆత్మకూరుకి. కానీ అభివృద్ధి ఏంటో జరిగింది, రేపు జరగబోయేది నేదురుమల్లి హయాంలోనే. మర్చిపోయిన అభివృద్ధి అంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది ఈ 5 సంవత్సరాల్లో చూపిస్తా, పరుగులు పెట్టిస్తా. ఇక్కడ ఊరికి ఒక చిన్న విషయం చెప్పారు, ఇక్కడ వాటర్ ట్యాంక్ కావాలని. తప్పకుండా చేయిస్తాం. నేను ఒక అభివృద్ధి ప్రణాళిక, వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని మొన్నే వెంకటగిరిలో, అది ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే చేస్తాడని నేను అన్న, కానీ నేను 1 సంవత్సరం కాలం తిరిగి నాయకుల ద్వారా ప్రజల ద్వారా నేను చూసి అవసరాలు గుర్తించి అన్నీ కూడా పెట్టాల. ఒక 6-7 పాయింట్లు అన్నట్టు పెట్టడం జరిగింది. తెలుగు గంగ వాటరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ అవసరం అని మన మండలానికి పెట్టడం జరిగింది. కార్యరూపం దాలుస్తుంది ఈ 5 సంవత్సరాల్లోనే. ఇప్పుడు మీద పెట్టానంటే తప్పకుండా చేసి తీరుతా. అది లేనివి కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తాం. ఈ ప్రణాళిక అంటే ఇక్కడ జోక్ చూడండి, అమ్మఒడి బాగలేదన్నాడు, మళ్ళీ అదే కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తానన్నాడు. వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికి పోయేది ఆపాడు, ఇప్పుడు నాకు ఓటేయండి నేను కూడా ఇస్తాను అంటుంటాడు. మన నేతను నేస్తాం. జగన్మోహన్ వస్తున్న రాయితీని ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 24,000 ఇస్తాడంట. ఒకటి మెచ్చుకోవాలా, చంద్రబాబు నాయుడు ఫైనల్ గా గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ బాగున్నాయి, నేను కూడా అదే చేస్తాను, ₹1 ఎక్కువ ఇస్తాను, నాకు ఓటేయండి. వద్దురా బాబు, 14 సంవత్సరాలు నువ్వు ఉన్నావు ముఖ్యమంత్రిగా, మాయ మాటలు చెప్పావు, ఒక్కసారి కూడా ఇలాంటి మంచి ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఆచరణలో పెట్టాడు. కరోనా కాలంలో కూడా వెనకంజ వేయలేదు. ఆయన్నే మేము కొనసాగించుకుంటాం, ఆయన్నే మరోమారు మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఆయన పార్టీలో ఉండాయను కదా కురుగొండ రామకృష్ణ, ఈరోజు ఫ్రెష్ కొత్తగా ఉదయం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. నేను ప్రణాళిక అన్నాను కాబట్టి ఆయన వాళ్ళ బాస్ లాగా మేనిఫెస్టో అన్నాడు. నేను తిరిగేసిన చూస్తే నేను చెప్పినవన్నీ ఉంటాయి. నిజంగా ఏం చెప్పాలో నాకే అర్థం కాల. ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగారు, ఏం చెప్తామా, నేనేదో ఆలోచించి తిరిగాను కాబట్టి 1 సంవత్సరం కాలం ప్రతి 76,000 ఇల్లు తిరిగిన. అది కూడా రేపు ఎన్నికలు అయిన తర్వాత అక్కడ కూడా తిరగదామని నిర్ణయానికి వచ్చిన. కానీ ఈయన కాపీ చేశాడు. మళ్ళీ ఒప్పుకోవాల్సింది అంటే ఓకే నేను కరెక్ట్ దారిలోనే పోతున్నాను, ఆయన నన్ను అనుకరిస్తున్నాడు లేదా నా దారిలో వస్తున్నాడు.
10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు చేయింది ఇప్పుడు నేను చేస్తానంటే అదే చెప్తాడేమో. మా బాస్ కూడా అంతేను, మీ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు కదా, నేను మిమ్మల్ని ఫాలో అవుతా. అలాంటి దగ్గరే ప్రజలు పక్కన పెట్టేస్తారు. సంతోషం. చెప్పాను కదా కొంచెం తక్కువే మాట్లాడతాను. నాకేమో వీళ్ళు ఎండలో ఉంటే బాగా నచ్చటం లా. అందరూ వస్తున్నారు కదా పేదాపురం. మళ్ళీ ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్ని రిపీట్ అవుతాయి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు స్పీచ్ ఉంటుందని నేను అనుకోవాలా. మహేష్ నీకైతే పర్లేదు, నువ్వు ఎన్నిసార్లు విన్నా అది ఎటు ఎక్కదు, నాకు తెలుసు. నీ ప్రయోగలేఖలన్నీ వచ్చాయి నాకు. అది కరెక్ట్ మాట. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధమేనా? అలాగే చేసుకుందాం. ఒక్క మహేష్ ఒక్కడే అదృష్టవంతుడు. సంతోషం. అందరినీ మరొకసారి దీనిలో కొందరు రాకపోవచ్చేమో, అందుకని 13వ తారీఖున, ఈరోజు 10, ఇంకో 3 రోజుల్లో ఎన్నికలు. సోమవారం 2 ఓట్లు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. ఒకటేమో ఎంపీ గురుమూర్తి గారికి, రెండోది సంతోషం పేరు గుర్తుపెట్టినందుకు. రెండోది నాకు ఓటేసి మీరే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సార్ అన్న మీరు వచ్చింది అంతమూల అమ్మ పెద్ద సాయి అడ్డా ఉంది సాయి. ఓకే సార్. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నాను శ్రీరాపురం మండలం.
అనుకోని గమ్మాడుతున్నా చూడు తీయనైనా కూర్చోవడమే మీ ఎజెండా జనమే జగన్ ఎజెండా బలిరా 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 పులిరా
ఎర్రగా ఉంటుంది వైట్ షర్ట్లు నిజంగా పక్కన పడుతుంది తీసుకురండి మన పెద్ద ఇంకా కొట్టాలి ముందు భలే డబ్బా కదా పాపా నిలబడినా దేవుడు దయ మీ అందరి చక్కని దీవెనలు ఉన్నంత టీ షర్ట్ అలా కావట్లే పోలే Jai
లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్తూర్పాడు నాకు తెలుసు డక్కిలి. ఏదైనా కమిషన్ అయితే ఓకే, లేకపోతే పని జరగదు. దానికి ఒక ముఠా, దాని పేరు జన్మభూమి కమిటీ. అంతేనా? పచ్చ చొక్కా వేసుకుంటే ఎంట్రీ, ఈ ముఠా టిక్కు పెడితే పెన్షను, ఈ ముఠా కమిషన్ ఇస్తే ఇల్లు. ఇదే కదా 5 సంవత్సరాలు గుర్తుంది కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గురుగొండ రామకృష్ణ ఇది చేస్తున్నది. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయాలి. ఏం చేశాడు 5 సంవత్సరాల్లో వెంకటగిరి అభివృద్ధికి? ఇక్కడికి వచ్చాడు అనుకో, ఈ రోడ్ నేనే వేసాను అంటాడు, ఆ లైట్ నేనే తెచ్చాను అంటాడు, ఇది కూడా నేనే తయారు చేశాను అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు నేర్పించాడు ఈ భాష. ఏది చూసినా మనవేరా నాయన అని చెప్పేసేయి, జనం నమ్ముతారు. ఏదైనా చెప్పు. మనకు అభివృద్ధి కావాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి లక్ష్మి హయాంలో జరిగింది, అవునా కదా? వారి కొడుకుగా మీ ముందుకు వచ్చిన అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా. 15 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏంటో చూడలా. అభివృద్ధి చేసి చూపిస్తా, దాని రుచి చూపిస్తా, ఎలా ఉంటుంది అని తెలియజేస్తా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెంకటగిరి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు. ఎమ్మెల్యే కాదు, తెలుసుకోవడానికి ఊరు ఎలా ఉంది, అవసరాలేంటి, ప్రజల్ని కలిసిన వెంటనే చేయగలిగి చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందర నిలబడినా మీకు ఎమ్మెల్యే సేవ చేసే భాగ్యం కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేదురుమల్లి కొడుకుగా, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిగా మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని 13వ తారీఖున ఎన్నికలు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీ ఎమ్మెల్యేగా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. మీ గుండెల్లో చోటు సంపాదించుకుంటాను, గుర్తుపెట్టుకునేలా చేస్తాను. నేను చేసే పనులు ప్రణాళిక అని ఒక పేపర్లో కూడా పెట్టిన. ఈరోజు ఇక్కడ నిలబడి మన ఊరికి ఏంటి అవసరం, మన కాలనీల్లో అవసరాలు ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రణాళికలో కొన్నే పెట్టడం జరిగింది. నాకు పెద్దలు చెప్తారు, ఇక్కడ అవసరం ఇది, ఇది చెప్పండి అని. నా దృష్టిలో అంట చెప్పనివి, చెప్పినవి, మీరు అడిగినవి, మీరు అడగనవి అన్నీ చేసే సత్తా నాకుంది. చేసి చూపిస్తాను. మాటే చెప్పే తత్వం కాదు నాది. మీకు నిరూపిస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అని తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. నమ్మగా ఉండు, వాళ్ళు అయిపోయి వాళ్ళది. ఇప్పుడు కాదు అయిపోయింది. ఇప్పుడు అయింది పాప. లక్ష్యం మరువక పడటం నీవే సారథి, నీవే భారతి, నీవే పిడికిలి పార్టీ, నీవే చోదిది నీలా
నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మీ చల్లని దీవెనలు
సైదాపురం మండలం సైదాపురం గ్రామస్తులకు మన ఎమ్మెల్యేగా చేసుకొని మనకిచ్చిన హామీలు నేదురుమల్లి అంటే అభివృద్ధి అనే చూపిస్తాడు. ఆయన విద్యానగర్ కాలేజీను ఎలా డెవలప్ చేశారు, అక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ తెలుసు ఆయన కృషి ఎట్టుంటది, ఆయన ఏ పని చేయాలని ఆయన గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన్ని ఓటు వేసి తిరుతారు. అలాగే ఇక్కడ మన ప్రజలు వాళ్ళ అమ్మా నాన్న చేయించుకునే నాకు శక్తి ఉంది కాబట్టి ఆయన పెట్టుకొని ఈ మండిస్తాను. మీరందరూ ఆయన మీద నమ్మకం ఉంచినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. ఉన్నంత గౌరవం ఎవరు మనకి ఇవ్వలేదు. అలాంటిది మళ్ళా మన ముందుకు అదృష్టం కలిసి వచ్చి ఈరోజు రాబట్టి గెలిపించండి. ఆయన తరపున మీకు ఏం కావాలన్నా మీకు పేరు పేరున గ్రామ నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇక్కడ సైదాపురం గ్రామ ప్రజలకు అందరూ ఒక్కసారి ఆలోచించి నాకు ఆయన మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ఆయన గెలిపించుకొని సైదాపురం మండలంలో అత్యధిక మెజారిటీ ఎన్నికని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. సైదాపురం ప్రజలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధమేనా లేదు నాకు, కానీ ఎక్కువ పనులు చేయటం చేతనవును. సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు ఆంధ్ర అయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతుంది. ప్రజల వద్దకు వెళ్ళారు రెండు పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారి బ్రతుకులు ఎలా మెరుగుపరచాలి, వారికి ఎలా సేవ చేయాలి అని ఒకరు ఆలోచిస్తే, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి ఎలాంటి మాయమాటలు చెప్పాలి, ఎలాంటి అబద్ధ హామీలు చెప్పాలి, అలవాటు పడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోమారు అంటే సంతపేటలో పోయి పడాల్సిందే. ఇక్కడ కూడా వీలు పెట్టాలని చూస్తున్నాడు, నాతో ఆట ఆడాలంటున్నాడు, ఊగుతున్నాడు. ఫుట్బాల్ ఆట నేర్పిస్తా, ఎలా ఆడాలో చూపిస్తా. ఆయన తెలియదు, ఒక రికార్డు ఉంది. నేను అసలు ఎప్పుడు ఓడిపోలా ఫుట్బాల్లో, క్యాప్టెన్ గా చేశాను, ఎప్పుడు ఓడిపోలా. రికార్డు కూడా ఉంది. 4 సంవత్సరాలు కష్టపడ్డారు, వెంకటగిరి పంపించారు. ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేశాను నేను? 53 కోట్ల రూపాయలు, 20 లక్షలు సచివాలయానికి ఉంటే జగన్మోహన్ రెడ్డిని దాన్ని 50 లక్షలు చేసిన, అంటే 53 కోట్లు. ఈ ఒక్క సంవత్సరంలోనే 45 కోట్లు ఖర్చు పెట్టించాం. వెంకటగిరి టౌన్కి చేసాం. ఇక్కడ రోడ్డు బాగాలేదని దీనికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేస్తాం. ఇంతలో కోర్టు వచ్చింది. రోడ్డు 45 కోట్లు ఆగిపోయింటే కాంట్రాక్టర్ చెప్పి టెంకాయ కొట్టి మొదలు పెట్టించాం. రాజకీయాలు ఉన్నాయి, ఎందుకు నెమ్మదిగా అయింది అనేది. రేపు మీ ఎమ్మెల్యేగా ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. ఎవరు ఎక్కడ ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసు. 1 సంవత్సరం పాటు నియోజకవర్గం మొత్తం తిరిగిన, ఖాళీగా లేను. ఈ 1 సంవత్సరం ఏం చేసావా అంటే ఏసీ రూమ్లో కూర్చొని పేపర్లు తిరిగేలా. నియోజకవర్గంలో
గడప గడపకు తిరిగిన, వేల ఇళ్ళకి తిరిగిన, 76,000 ఇళ్ళు మన నియోజకవర్గంలో తిరిగిన, ఊర్లు చూసిన, ప్రజలతో మాట్లాడిన, అవసరాలు గుర్తించిన. అందుకనే ఎక్కడికైనా పోయినప్పుడు ఒక కాగితం ఇస్తారు, ఇవన్నీ చదివేసి ఇది చేస్తానంటాం, వెళ్ళిపోవటం. నేను అది చేయను, నేను హామీలు చెప్పను. ప్రతిదీ నా దగ్గర ఉంది, అవసరాలు గుర్తించాను, ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా. గెలిపించిన తర్వాత నిధులు తీసుకుని రాగలను, అధికారులతో పనులు చేయించగలను. ఆ సత్తా నాకుందని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మమ్మ కొడుకుగా మీకు మాట ఇస్తుందా, మీకు హామీ ఇస్తుందా? ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మర్చిపోయారు నేదురుమల్లి హయాంలో జరిగిన, మీకు తెలుసు ఎలా ఉంటుందో. 15 సంవత్సరాలుగా మర్చిపోయారు. మీరే చూడండి, గెలుస్తారు, బాగుంది. మెజారిటీ ఎక్కడ కనబడకూడదు, ప్రతిపక్షం అనేది తెలిసి రావాలి. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో నేదురుమల్లి నమ్ముతున్నాం, నేదురుమల్లి అభివృద్ధి చేస్తాడు అని మీరు తెలియజేయండి. మీ సేవకుడిగా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తా, మీకు చూపిస్తా అభివృద్ధి అంటే ఏంటో. 3 రోజుల్లో ఎన్నికలు, ఆపై 3 వారాల్లో ఎన్నికల ఫలితాలు వస్తా మీ దగ్గరికి. రోజు 2 ఓట్లు, 1 ఎంపీ గురుమూర్తి గారికి, 2 మీ ఎమ్మెల్యేగా మీ రామన్నకే వేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటుందా. నమస్కారం, ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్.